వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో K14 5G స్మార్ట్ ఫోన్ అరే అసలు ఎందుకు మంచిగుంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుంది, డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా. ఒప్పో వాళ్ళది ఒప్పో K14 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే ఉంది 45 అవర్స్ ఛార్జర్తో పాటు మెన్షన్ చేసి 7000 mAh బ్యాటరీ. వీళ్ళు ఇదే కీ పాయింట్తో పాటు పోతారు. కెమెరా కంటెంట్ బాగానే ఉంది, ప్యాటర్న్ డిజైన్ కూడా బాగుంది. హైలైట్ కూడా అదే మెన్షన్ చేసి 7000 mAh బ్యాటరీ, IP69 రేటింగ్, వేపర్ చెంబర్తో పాటు కూడా వస్తుంది. మంచి కూలింగ్ ఉంటుంది అండ్ మంచి ఫ్లూయెన్సీ ఉంటే బెటర్ బ్యాకప్ వస్తుంది అనేసి అన్నారు. ఇవే మెయిన్ హైలైట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట. అవి ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, ప్రైస్ ఎంత అంటే మాత్రం అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటేనేమో బేస్ వేరియంట్ అయితే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ 18,000 ఉంది. 3 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. ఇక్కడ 3 కలర్ ఆప్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో 18,000 ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్లో నాకేం ప్రాబ్లం అనిపించలేదు. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ప్రాసెసర్ గురించి చూసుకుంటే ఎమినేట్ 600 ప్రాసెసర్తో పాటు వస్తుంది. మంచి కెమెరాస్, ఫీచర్స్ బాగున్నాయి బై. ఓన్లీ ఒక్క పెద్ద మైనస్ ఏంటంటే నాకైతే స్లైట్లీ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. కంపేర్ చేసుకున్నా సరే కూడా ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయినా అట్లీస్ట్ బేర్ మినిమం బై 16,000 వచ్చిండే బాగుండేది. సో నా సలహా ఏంటంటే మాత్రమే ఒకవేళ ఇట్లా ఆఫ్లైన్లో చెక్ చేయండి. ఈ మోడల్ ఆఫ్లైన్లో ఉంటుందంటే ఇట్లా 15,000 16,000 ఉండేట తీసుకోమని సలహా ఇస్తాను. లేదంటే సేల్స్ వచ్చినప్పుడు వెయిట్ చేస్తామంటే గట్రా అప్పుడు ఒకసారి తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. కానీ ప్రస్తుతానికి ఏమైనా స్లైట్లీ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అదొక్కటే మైనస్ తప్పించి మిగతా అంతా కూడా బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ వేవ్ మీకు అందరికీ తెలిసిందే. సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది డిజేబుల్ చేసేసుకోండి. అన్వాంటెడ్ అప్లికేషన్స్ కూడా మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సరేనా, స్మార్ట్ ఫోన్ బాగుంది కదా, దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే బై ఫస్ట్ నేను చెక్ చేసినప్పుడు అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఉన్నాయి. ఫస్ట్ రియల్మీ నర్జో ఉందన్నమాట. నర్జో 80 Pro 5G ఉంది. 20,000 ఉంది. స్లైట్లీ బేస్ వేరియంట్ చూద్దాం ఒకసారి. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో బై 18,000. సో ఇక్కడ మీకు మిడ్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో పాటు వస్తుంది. బ్యాటరీ తక్కువ వస్తుంది. సో అదొక్కటి చూసుకోండి. అండ్ పర్లేదు, ఇది కూడా డీసెంట్ బాగానే ఉంది. నర్జో 80 Pro. నెక్స్ట్ ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వల్ల ఐక్యూ జీ లెవెల్ ఎక్స్ కూడా ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ 19,000 ఉంది. ఐక్యూలో మనకు అందరూ తెలిసిందే కదా, గేమింగ్కి బాగానే ఉంటుంది. ప్లస్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. గేమింగ్ కొంచెం బెటర్గా ఆప్టిమైజ్డ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T4X కూడా ఉంది. ఇక్కడ కూడా 6.5 mAh బ్యాటరీ, 45 Hz చార్జర్, 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ P4 5G కూడా ఉంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. 20,000 ఉంది బేస్ వేరియంట్. ఒకవేళ అయితే తీసుకోవచ్చు. హైలైట్ ఏందన్నా అంటే మాత్రమే ఇక్కడ AMOLED డిస్ప్లే వస్తుంది. మినిట్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 50 MP కెమెరా, 60 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. AMOLED డిస్ప్లే బాగుంటుంది ఇక్కడ. సో ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన ఒప్పో K14 5G స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి అన్నమాట. సో నా ఒపీనియన్‌లా ఒకవేళ తీసుకుంటే ఇంతకుముందు చూపించిన స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. లేదు అంటే మాత్రమే ఆఫర్స్ తగ్గినాక, లేకపోతే సరే ఆఫర్స్ వల్ల ప్రైస్ తగ్గిందనుకో అప్పుడు తీసుకోమనేసి అయితే అంటాను. నాకు పెద్దగా మైనస్ అయితే ఏమి అనిపియలేదు. ఓకే అనిపించిందనమాట ఈ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన వేరే బ్రాండ్స్‌లో ఆల్టర్నేటివ్స్ చూసిర్రు అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా విన్నారు. ఫైనల్‌గా స్మార్ట్ ఫోన్ కొంటారా కొన్నారా మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ అంటే కింద కామెంట్ మ్యాక్సిమం విత్ ఇన్ మండే ట్రై చేస్తాను. ఈ వీడియో కదా చదువుతూ ఇష్టపోయి వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.